నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఉషా. వెల్కమ్ బ్యాక్ టు ఉషా ముచ్చట్లు అండ్ రుచులు. ఈరోజు మన రెసిపీ వచ్చి మంచి టేస్టీ అండ్ హెల్దీ ఐటమ్స్ తోటి వెజిటబుల్ బుల్లెట్స్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి. వీటిలో యూజ్ చేసేటివన్నీ ఎంతో హెల్తీ బెనిఫిట్స్ ఇచ్చే కూరగాయలని నేను యూజ్ చేస్తూ ఈ వెజిటబుల్ బుల్లెట్స్ని ప్రిపేర్ చేస్తున్నాను. దీంట్లో యూజ్ చేసిందంతా క్యారెట్ అండ్ క్యాబేజ్ అండ్ బీన్స్ అండి. మనకి కంపల్సరీ ఇవి ఇంట్లో ఉంటూ ఉంటాయి కదా, సో వీటిని యూజ్ చేసుకొని నేను ఈ వెజిటబుల్ బుల్లెట్స్ని ప్రిపేర్ చేస్తున్నాను. మనము క్యాబేజ్ని సాధ్యమైనంత సన్నగా చేసుకోవాలండి. అలాగే క్యారెట్ని కూడా పైన పీల్ తీసేసి సన్నగా తరిగేసి ఇలా నేను వెజిటబుల్ కట్టర్లో వేసేసి సన్న పీసెస్ చేస్తున్నాను. అలాగే ఈ క్యారెట్లు తినటం వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో కూడా నేను మీతో షేర్ చేస్తున్నానండి. అవి మీకు తెలుసు, బట్ మళ్ళీ ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను. క్యారెట్ అన్ని సీజన్లో దొరికే వెజిటబుల్ కదా అండి. క్యారెట్లో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, ఫైబర్స్ అనేటివి పుష్కలంగా ఉంటాయి. అలాగే విటమిన్ ఏ అండ్ విటమిన్ సి కూడా ఎక్కువగా ఉండటం వల్ల మన కంటి చూపు మెరుగవుతుంది. క్యారెట్లోని సోడియం రక్తపోటును నియంత్రిస్తుంది. క్యారెట్లో ఫోలిక్ యాసిడ్, థయామిన్ వంటి విటమిన్లు మన జీవక్రియను క్రమబద్ధం చేస్తాయి. కాలేయంలో కొవ్వులు పేరుకుపోకుండా చేస్తుందండి ఈ క్యారెట్ అనేది. క్యారెట్లో కాల్షియం, కాపర్, పొటాషియం, మ్యాంగనీస్, ఫాస్ఫరస్ వంటి మినరల్స్ కూడా చాలా ఉంటాయి. సో మనము రోజులో ఒక్కసారైనా సరే ఈ క్యారెట్ని తినటానికి ట్రై చేయాలి. అలాగే నేను ఇక్కడ బీన్స్ కూడా కట్ చేస్తున్నానండి. సన్నగా చేసుకోవాలి. నేను వెజిటబుల్ కట్టర్లోనే వేస్తున్నాను. అలాగే బీన్స్లో కూడా ఎన్ని పోషకాలు ఉన్నాయో నేను మీతో షేర్ చేస్తున్నానండి. బీన్స్లో విటమిన్ ఏ, సి, కే, అలాగే ఫోలిక్ యాసిడ్, మ్యాంగనీస్, పొటాషియం వంటి పోషకాలు అనేటివి చాలా ఉంటాయి. గ్రీన్ బీన్స్లో ఫైబర్, పొటాషియం, ఫోలేట్ కంటెంట్ హైపర్ టెన్షన్ని కంట్రోల్ చేస్తుందండి. కొలెస్ట్రాల్ స్థాయిని కూడా తగ్గిస్తుంది. వీటిలో ఉండే విటమిన్ కే, మ్యాంగనీస్ ఎముకల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. డయాబెటీస్ ఉన్న వాళ్ళు బీన్స్ వారి డైట్లో చేర్చుకుంటే చాలా మేలు అవుతుందండి. ఇలా నేను అన్నీ ఒకే కప్తో తీసుకుంటున్నానండి. క్యాబేజ్ అండ్ క్యారెట్ అండ్ బీన్స్. క్యాబేజ్లో కూడా చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉన్నాయంటే మీరు నమ్ముతారా అండి? క్యాబేజ్ కూడా ఏడాది పొడవునా మనకు లభిస్తుంది కదా, అలాగే మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. క్యాబేజీ శరీరంలో కొవ్వు నిల్వలు పేరుకుపోకుండా చేస్తుంది. క్యాబేజ్లో విటమిన్స్, ఐరన్స్, పొటాషియం, తక్కువ క్యాలరీలు ఉంటాయి. వీటిలో ఉండే బీటా కెరోటిన్ కంటి శుక్లాలు రాకుండా చేస్తుందండి. వీటిలో ఉండే అమినో యాసిడ్స్ మన కడుపు మంటను కూడా తగ్గిస్తుంది. వీటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీనివల్ల మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందండి. సో ఇలాంటి హెల్తీ బెనిఫిట్స్ ఉన్న క్యారెట్, బీన్స్ అండ్ క్యాబేజీ తోటి ఈ రెసిపీని చూపిస్తున్నాను. వీటిని సన్నగా తరుక్కున్నాక నేను ఇక్కడ ఒకే ఒక్క బాయిల్ చేయాలండి. ఒక్క పొంగు రానిచ్చి మనం ఈ వెజిటబుల్స్ని ఇలా వడపోసుకోవాలన్నమాట. కొంచెం చల్లారనివ్వాలి. కొంచెం గోరువెచ్చగా అయ్యాక ఇలా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలండి. వెజిటబుల్స్ అనేటివి చల్లగా అయ్యాక నేను ఇందులోకి కొన్ని పీసెస్గా చేసుకున్న కాజు పీసెస్ కూడా వేసుకుంటున్నాను అనమాట. మనము బుల్లెట్స్ తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. అందుకే కొన్ని నేను కాజు పీసెస్ తీసుకున్నాను. అలాగే వేయించిన పల్లీలను కూడా తీసుకోవచ్చండి. మీకు ఇష్టం ఉంటే వీటిలో కూడా వేయచ్చు అనమాట ఆ పల్లీలని. అలాగే మన కారానికి తగ్గట్టు ఉప్పు, కారం వేస్తున్నానండి. అలాగే కొంచెం ధనియాల పొడి కూడా వేయాలన్నమాట. ఎక్కువ మసాలాలు ఏమీ అవసరం లేదు. ఉప్పు, కారం, ధనియాల పొడి. అలాగే మెజరింగ్ కప్పుతోటి నేను 1 కప్పు మైదా పిండిని తీసుకుంటున్నానండి. అదే కప్పుతోటి సగం కార్న్ఫ్లోర్ అనేది కూడా తీసుకోవాలన్నమాట. 1 కప్పు మైదా పిండి, సగం కప్పు కార్న్ఫ్లోర్ తీసుకొని వెజ్జీస్కి అంతా పట్టేలాగా ఇలా కలుపుతూ ఉండాలండి. ఇలా కలిపాక మనము వీటిలో
వాటర్ ఏమీ అవసరం ఉండదన్నమాట. ఎందుకంటే మనం వీటిని బాయిల్ చేసాం కదా, మనకి పైన వాటర్ ఏమీ అవసరం లేదు. మనం వేసిన కొలతలతోటి మైదా అండ్ కార్న్‌ఫ్లోర్ తోటి ఇలా ముద్దగా తయారవుతుందన్నమాట. పూర్తి అలా గట్టిగా ఉండకూడదు, అలా అని మెత్తగా ఉండకూడదు. అడ్జస్ట్ చేసుకొని మనం మరి కాస్త మైదా పిండి అలాగే కార్న్‌ఫ్లోర్‌ని వేసుకుంటూ ఇలా కొంచెం ఆయిల్ అద్దుకొని బుల్లెట్ షేప్స్ లాగా చేసుకుంటున్నానండి. ఇలా మనం ఎన్ని కావాలంటే అన్ని బుల్లెట్స్ రెడీగా చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. వీటిని తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాలండి. వేడెక్కిందా లేదా అని చెప్పి కొంచెం వేసి పిండి వేసి చూస్తే అది పైకి తేలింది అంటే కరెక్ట్‌గా మనకి ఆయిల్ అనేది డీప్ ఫ్రైకి సరిపడా వేడెక్కినట్లు. తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బుల్లెట్స్‌ని దీంట్లో వేసేసి డీప్ ఫ్రై చేయాలి. వేసిన వెంటనే మనము వాటిని కదపకూడదు. ఒక 2-3 మినిట్స్ తర్వాత మనము ఇలా జాలిగరిటె పెట్టేసి వాటిని స్లోగా మనము డీప్ ఫ్రై చేసుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్‌లో పెట్టుకోండి. హై ఫ్లేమ్‌లో పెట్టుకుంటే లోపల మనకి కుక్ అవ్వదన్నమాట పిండి అనేది. సో అందుకని లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకున్నాక అవి కొంచెం చల్లారాక ఇలా నైఫ్ తోటి వాటి మధ్యలో ఒక ఘాటు పెట్టుకోవాలండి. అంటే ఇవి నేను మళ్ళీ డీప్ ఫ్రై చేస్తానన్నమాట. అంటే ఇలా కట్ చేసి పెట్టుకున్న పార్టు కిందికి వచ్చేలాగా చూసుకొని ఇంకొకసారి డీప్ ఫ్రై చేసుకున్నామంటే మనకి రెస్టారెంట్ స్టైల్లో వెజిటేబుల్ బుల్లెట్స్ అనేటివి ఇంట్లోనే ప్రిపేర్ అవుతాయి అన్నమాట. ఇలా రెండోసారి కూడా డీప్ ఫ్రై చేసుకున్నాక మనం తినటానికి వెజిటేబుల్ బుల్లెట్స్, రెస్టారెంట్ స్టైల్ వెజిటేబుల్ బుల్లెట్స్ ఇంట్లోనే తయారవుతాయండి. ఎలా ఉన్నాయండి? తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ముచ్చట్లతో రుచులతో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్. బాయ్.